నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హౌసింగ్ బోర్డులో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లి, చిన్న కూతురు మృతి చెందగా పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో ఉన్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై భర్త సీతారాం రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. భార్య రాజేశ్వరి ఒక గదిలో ఉరి వేసుకొని మృతి చెంది ఉండగా ఆమె చేతి మణికట్టు కూడా కోసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో గదిలో చిన్న కుమార్తె వేదశ్రీ గొంతు కోసిన గాయాలతో చనిపోయింది. మరో గదిలో 9వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. అనుమాన స్థితిలో అయితే తల్లి, చిన్న కూతురు మృతి చెందగా పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో ఉన్న సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలోని హౌసింగ్ బోర్డులో అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలనాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరానికి చెందిన గుర్రం సీతారాం రెడ్డి, రాజేశ్వర్లకి దంపతులకు వీరైతే పుట్టినట్టు తెలుస్తుంది. అగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్ గా తను పనిచేస్తున్నారు సీతారాం రెడ్డికి. గత కొద్ది కాలంగా మిర్యాలగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా గత 2 రోజులుగా భర్త సీతారాం రెడ్డి వేరే ఊరికి వెళ్లడంతో అయితే శనివారం సాయంత్రం ఇంటికి చేరుకున్న అతను ఇంట్లో పరిశీలించగా భార్య రాజేశ్వరి ఒక గదిలో ఉరి వేసుకొని మృతి చెందగా ఉండగా ఆమె మణికంఠ కూడా కోసి ఉన్నట్లు గుర్తించారు. మరో గదిలో మాత్రం చిన్న కుమార్తె వేదశ్రీ గొంతు కోసి గాయాలతో చనిపోయినట్లయితే గుర్తించారు. మరో గదిలో 9వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉంది అని గమనించిన సీతారాం రెడ్డి వెంటనే పోలీసులను ఆశ్రమించి పోలీసులకు సమాచారం అందించారు. మిర్యాలగూడెం డిఎస్ పీకే రాజశేఖర్ రాజు పోలీసుల సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతికి సంబంధించిన వివరాలు సేకరించారు, దర్యాప్తు చేస్తున్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. పెద్ద కుమార్తె మాత్రం మత్తు వీడిన వెంటనే ఈ మృతికి సంబంధించిన ఏంటి కారణాలు ఏంటి అనేది తెలియాల్సింది. ఇంకా పెద్ద కుమార్తె మత్తులో ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా అయితే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రాథమిక విచారణ అయిపోయిన తర్వాత వెలుగులోకి రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.